అత్తయ్యా, ఏంటి మీరింకా వంటగదిలోనే ఉన్నారా? అంటే ఇంకా వంట పూర్తవలేదన్నమాట. నా స్నేహితురాలు వస్తున్నారని చెప్పాను కదా! కాస్త ఉదయమే లేసి వండొచ్చు కదా అత్తయ్యా! మీకు పొద్దున్నే చెప్పాను వాళ్ళొచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలని. చూస్తే వంట అయినట్టు అనిపించడం లేదు. వాళ్ళొచ్చే సమయం అయిపోయింది. తొందరగా కానివ్వండి. అబ్బబ్బబ్బా! అలా సుగుణ అత్తగారితో విసుగ్గా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అత్తగారు సులోచన ఎంతో బాధపడింది. ఏమిటో, కోడలొచ్చాక కోడలతో చేసుకునే సుఖం ఉంటుందనుకుంటే కోడలకే తను చేసి పెట్టాల్సిన కర్మ పట్టింది. సులోచనకి గతమంతా కళ్ళ ముందు తిరిగింది. సులోచన, విశ్వనాథం అనే దంపతులకు 2 అబ్బాయిలు. మొదట రాము, రెండోవాడు సత్యం. రాము భార్య స్రవంతి. స్రవంతి పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. తన ఇంటి పని అంతా ఎంతో ఒద్దిగ్గా చేసేది. అత్తగారిని చాలా బాగా చూసుకునేది. కానీ సులోచనకి స్రవంతి అంటే ఏమాత్రం ఇష్టం లేదు. తను పేదరికం నుండి వచ్చిన అమ్మాయి అనే కారణంగా స్రవంతిని ఎంతో బాధ పెట్టేది. ఎంత పని చేసినా ఎప్పుడూ ఏదో ఒక లోపాలు ఎత్తి చూపుతూ స్రవంతిని బాధ పెట్టేది సులోచన. ఇలా ప్రతి నిమిషం సులోచన స్రవంతి మనసు గాయపరుస్తూనే ఉండేది. ఏమమ్మా, ఇంటి కోడలికి ఉండవలసిన లక్షణం ఇదేనా? నీ భర్తకి మామగారికి మాత్రమే కాఫీ ఇచ్చావు, మీ మరిదికి కూడా ఇవ్వద్దు? ఆ మాత్రం విషయం కూడా చెప్పి పెంచలేదు మీ వాళ్ళు. ఇంట్లో ఉన్న వారికందరికీ కాఫీ కలిపి ఇవ్వాలన్న విషయం కూడా తెలియదు. ఏం కుటుంబమో ఏమిటో. ఆస్తి పాస్తులు ఏమీ లేకపోయినా పని పాట తెలిసిన పిల్లవి అనుకొని మా వాడికిచ్చి పెళ్లి చేశాం. ఎంతో కొంత, ఓ సంవత్సరానికి ఒక బంగారు గొలుసు, పండక్కు వెండి గొలుసు చేయించకపోతారా అనుకున్నా. మీ వాళ్ళు చూస్తే పెళ్లి సమయంలో తప్ప తర్వాత నీ మొహం చూసిన పాపాన పోలేదు. మహా అయితే ప్రతి పండక్కి ఓ పాత చీర ఒకటి నీ మొహాన పడేస్తారు. పోనీలే, పనివంతురాలు అవుతావు అనుకుంటే నువ్వు చూస్తే ఇలా. చాచా, బుద్ధి లేక నీ సంబంధం ఒప్పుకున్నాను. డబ్బు లేకపోతే మాత్రం పిల్ల పనివంతురాలు గుణవంతురాలు అనుకున్నాను. ఆ మాత్రం కూడా కొనలేని వాళ్ళు పెళ్ళిళ్ళెందుకు చేస్తారమ్మాయి? చూడండి, అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారో, నా మనసుకి ఎంత గాయమవుతుందో కనీసం ఆలోచించడం లేదు. ఇందులో నా తప్పేముంది? అయినా మా వాళ్ళు మాకు ఆస్తులు ఉన్నాయని, ప్రతీ నెల అది కొని పెడతాం ఇది కొని పెడతామని ఏమన్నా మీకు చెప్పారా? డబ్బు లేదని, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని అన్ని విషయాలు చెప్పే కదా మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఏదో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినట్టు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకండి? ఆ రోజునే ఇష్టం లేకపోయింటే మా సంబంధం ఒప్పుకోకుండా ఉండవలసింది. మీరు కోరుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం ఒక బంగారం, ప్రతి పండక్కి ఏం కర్మ, ప్రతి నెల వెండి వస్తువులు కొనిచ్చేవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. వాళ్ళని చేసుకుంటే సరిపోయేది కదా. అసలు నేను కాఫీ తీసుకొచ్చే సమయానికి మరిదిగారు అక్కడికి రానేలేదు. ఇంకా తయారవలేదేమో అనుకొని మీకిద్దరికీ తీసుకువచ్చాను. మరిదిగారు కూడా ఉండింటే తెచ్చేదాన్ని కదా. నేనేదో కావాలని తీసుకురాలేనట్టు అంత గొడవ చేశారు. పెద్ద చిన్న తేడా లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడడం నాకు చేత కాదండి. అందుకే అన్న మాటలన్నీ భరించానే తప్ప ఒక్కదానికి కూడా తిరిగి సమాధానం చెప్పలేదు. నేను తప్పు చేస్తే ఎన్ని మాటలన్నా పడతాను. కానీ ఏం చేసినా తప్పు అంటే నేను భరించలేకపోతున్నాను. నాకు తెలుసు స్రవంతి, నీ బాధ నాకు అర్థమయ్యింది. నేను, నాన్న, నా తమ్ముడు కూడా అమ్మ నిన్ను అలా అంటుంటే ఎంతో బాధపడ్డాం. అమ్మ మాట అంతే, కటువుగా ఉంటుంది. చెప్పిందిగా, పెళ్లి కాకముందు పెళ్ళవడమే ముఖ్యం అనుకునింది. కొంచెం నాది చిన్న ఉద్యోగం కావడం వల్ల నాకు అంతగా సంబంధాలు కుదరలేదు.
అప్పటికి పెళ్లి కావడం ముఖ్యం అనుకొని అప్పుడు నీకు ఆస్తుందా అంతస్తుందా అని చూడకుండా సంబంధం రాగానే పెళ్లి చేసేసింది. నువ్వు కూడా అందంగా ఉంటావు కాబట్టి అందరూ బాగుంది అనుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆస్తులు అంతస్తులు గుర్తుకొచ్చాయి. బంగారం వెండి అని వంకలు పెట్టడం తప్ప మరొకటి ఏం కాదు. నేను నిన్నెప్పుడు తప్పుగా అనుకోను. నువ్వు బాధపడకు. ఏదో ఒకరోజు అమ్మ కూడా మారుతుందిలే. కాస్త ఓపిక పడదాం. భర్త తనను అర్థం చేసుకోవడం వల్ల అంతో ఇంతో సమాధాన పడుతూ ఉండేది స్రవంతి. అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. తరువాత సత్యం కూడా పెళ్లి కుదిరింది. అది గొప్పింటి సంబంధం. తోటికోడలు ఇంట్లోకి అడుగు పెడుతూనే స్రవంతిని హీనంగా చూడడం మొదలుపెట్టింది. అత్తగారు ఎలాగో తనతో సౌఖ్యంగా ఉండరు, తోటికోడలైనా స్నేహంగా ఉన్నామనుకుంది స్రవంతి. కానీ సత్యం భార్య సుగుణ కనీసం స్రవంతిని ఒక మనిషిలా కూడా చూసేది కాదు. స్రవంతి మాట్లాడుతుంటే తనను కాదన్నట్టుగా మొహం తిప్పుకునేది. ఏ పని చేస్తున్నా అందులో లోపాలు వంకలు వెతికేది. తను సహాయపడ్డం సరికదా, స్రవంతిని మాత్రం నానా మాటలు అని అత్తగారి దగ్గర ఇరికించేది. అలా తోటికోడలతో కూడా బాధలు తప్పలేదు స్రవంతికి. ఇలా ఉండగా ఒకరోజు, నాకు ముందే తెలుసు ఈ నెక్లెస్ నీ బ్యాగ్లో ఉంటుందని. ఇది నా పుట్టింటి నుండి ఎంతో ఆశపడి తెచ్చుకున్నది. అది కనపడకుండా పోయి 10 రోజులవుతుంది. నాకు మొదటి నుండి నీ మీదే అనుమానంగా ఉంది స్రవంతి. కానీ ముందు నా దగ్గర వెతకాలి కదా అని ఇన్ని రోజులు ఆగాను. చీచి, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ దగ్గర లేకపోతే నన్ను అడిగితే ముష్టేసేదాన్ని. అయినా నాకేమన్నా లోటా పాట. కానీ దొంగతనం చేయడం చాలా అసహ్యంగా ఉంది. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ నా వస్తువుల మీద, నా చీరల మీద, ఎప్పుడూ వీటి మీదనే నీ ధ్యాస అంతాను. నీకు అలాంటివి లేవు కదా అని నన్ను చూసి అసూయపడ్డావు. సమయం దొరకడంతో దాన్ని దొంగిలించావు. అమ్మో అమ్మో, ఎంత పని చేశావే! నీకు పనే రాదు అనుకున్నాను, కానీ ఇలాంటి కథలు కూడా ఉన్నాయన్నమాట. ఈ లెక్కన నా దగ్గర కనపడిన వస్తువులన్నీ నువ్వే దాచావా ఏమిటి? లేదా మీ ఇంటికి చేరవేశావా? తోటి కోడళ్ళ దగ్గర నక్లీస్ దొంగిలించడానికి సిగ్గులేదు? నీకేమన్నా కావాలంటే మీ పుట్టింటిని అడిగి తెచ్చుకోపో. కూటికి గతి లేదు కానీ బంగారం కావలసి వచ్చిందట. సుగుణ, ఇది నిజంగా నేను దొంగలించలేదు. ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నాకు ఏదుంటే అదే పెట్టుకుంటానే కానీ దొంగిలించి పెట్టుకునే బుద్ధి కాదు నాది. బంగారం కోసం నేనెప్పుడూ తాపత్రయపడలేదు. నువ్వన్నట్టుగా నీ వస్తువుల వైపు నేనెప్పుడూ ఆశించలేదు. అసలు ఇది ఎలా వచ్చిందో నాకేమాత్రం తెలీదు. అనవసరంగా నాపై నిందలు మోపకు. ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు నాతో సౌమ్యంగా ప్రవర్తించలేదు. ఎప్పుడు నేను మాట్లాడితే పట్టించుకోలేదు. పోనీలే, నెమ్మదిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ ఇలా నిందలు మోపుతావని అనుకోలేదు. నేను నీకు ఏ ద్రోహం చేశాను? అత్తయ్య, ఇన్నేళ్ళుగా మీరు నన్ను చూస్తున్నారు. దొంగతనం చేసే మనస్తత్వం గలదా అన్నా నేను? ఇంట్లో ఎంత పద్ధతిగా పనిచేస్తున్నాను. ఒక్కరోజైనా నాది కాని వస్తువు నేను ముట్టుకున్నట్టు చూసారా మీరు? కానీ సుగుణ అన్నేసి మాటలు అంటుంటే ఆపల్సింది పోయి దానికి మీరు కూడా సమర్థిస్తున్నారా? ఇదేం న్యాయం అత్తయ్య? న్యాయం లేదు, అన్యాయం లేదు. నాకు విషయం అంతా అర్థమయ్యింది. ఏంటమ్మా ఇది? నువ్వంటే ఇన్ని రోజులు పెద్దదానివి కనుక మాట్లాడకుండా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని భరించింది. ఇప్పుడు దొంగతనం మోపడానికే సిద్ధపడ్డారు నువ్వు నీ చిన్న కోడలు కలిసి. ఇదేంటి, నా భార్యకి ఇంట్లో ఇంత అవమానం జరుగుతుంటే చూసి భరించలేకపోతున్నాను. అసలు స్రవంతి దొంగతనం చేస్తుందా? ఆ మాట అనడానికైనా అర్థం ఉండాలి. నువ్వంటే భరించాం కానీ సుగుణ అంటే అసలు భరించాల్సిన అవసరమే లేదు. నా భార్యను కాపాడుకోవడం నా బాధ్యత.
నేను స్రవంతి ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. తనని ఈ బాధలో నేను ఉంచలేను. ఇన్ని రోజులు తనకి సర్ది చెప్పుకుంటూ వచ్చాను. కానీ తోటికోడలు కూడా నింద మోపిన తర్వాత ఇంకా తనని ఇక్కడ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. నువ్వు నీ డబ్బున్న కోడలు ఈ ఇంట్లో సుఖంగా ఉండండి. అలా రాము స్రవంతి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. సులోచనకు కొడుకు వెళ్ళిపోయాడే అన్న బాధ ఉన్నా అప్పటికి సుగుణానే సమర్థించడం మంచిదనుకున్న సులోచన నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంది. సులోచనకు సుగుణ పుట్టింటి వాళ్ళు పండక్కొక పట్టుచీర, ప్రతి సంవత్సరం బంగారం, పండగకి వెండి, ఇలా రకరకాలుగా కానుకలు బహుమతులు పంపిస్తూ ఉండేవాళ్ళు. అయితే సుగుణ సులోచనకు ఏనాడు మర్యాదగా నడుచుకోలేదు. స్రవంతి వెళ్ళిపోయే వరకు అంతో ఇంతో బాగానే ఉండేది. స్రవంతి వెళ్ళిపోయినప్పటి నుండి స్రవంతి చేయవలసిన పనులన్నీ సులోచన చేయవలసి వచ్చేది. సుగుణ ఏమాత్రం పని చేసేది కాదు. అన్ని పనులు అత్తగారికి అప్పగించి అధికారం చలాయించేది. అలా నెమ్మదిగా గౌరవం లేకుండా అత్తగారిని బానిసలా చూసేది. ఇదంతా గుర్తు చేసుకుంటున్న సులోచన మనసులో ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి అన్నట్టు పెద్ద కోడల్ని ఎన్ని తిప్పలు పెట్టాను. బంగారంలా పనులు చేసి పెట్టేది. దాన్ని నానా హింస పెట్టి ఇంట్లో నుండి తరిమేశాను. ఇదిగో ఇప్పుడు చిన్న కోడలతో నానా బాధలు పడాల్సి వస్తుంది. అంతా నా కర్మ అంటూ బాధపడుతూ వంట కొనసాగించింది సులోచన. కాసేపటికి సుగుణ అత్తగారి దగ్గరికి వచ్చింది. ఏమ్మా, నీ స్నేహితురాలందరూ వెళ్ళిపోయారా? భోజనాలు చేశారా? ఏమన్నారు? ఏంటత్తయ్యా అనేది? ఆ వంట ఎలా ఉందో తెలుసా మీకు? రుచి లేదు, పచ్చి లేదు, ఉప్పు లేదు, కారము లేదు. వాళ్ళు ఏమీ తినకుండా మూతి ముడుచుకొని వెళ్ళిపోయారు. స్నేహితురాళ్ళు వస్తున్నారని చెప్పినప్పుడు ఈ రోజైనా కాస్త శ్రద్ధ పెట్టి వండొచ్చు కదా అత్తయ్య. ఇంత వయసు వచ్చింది, వంట చేయడం కూడా రాదా మీకు? అది తింటే నాకే వాంతి వచ్చింది, ఇంకా వాళ్ళేం తింటారు? చిచి, నా పరువంతా తీశారు. మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఇంకా వాళ్ళని బయటకు తీసుకువెళ్ళి ఉంటే అక్కడే స్టార్ హోటల్లో వాళ్ళకి లంచ్ పెట్టించేదాన్ని. ఏదో పెద్దవారు మీరున్నారు కదా, చేసి పెడతారులే అనుకున్నాను. ఇంకెప్పుడు ఇలా బుద్ధి లేని పని మాత్రం చెయ్యను. అదేంటి సుగుణ అలా మాట్లాడుతున్నావు? నేను వంట రుచి చూసే పెట్టాను. అన్ని పదార్థాలు రుచికరంగానే ఉన్నాయి. ఎంత శ్రమపడి పొద్దున్నే లేచి నువ్వు సహాయం కూడా చేయకపోయినా ఇన్ని రకాలు వండి పెడితే అసలు నీకు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని జ్ఞానం ఏమన్నా ఉందా? అత్తగారికి నువ్వు చేసి పెట్టాల్సింది పోయి అత్తగారి దగ్గర నువ్వు చేసి పెట్టుకుంటున్నావు. అలాంటిది అత్తగారినైనా నన్ను అనవసరంగా నీకు వంట పని అప్పచెప్పాను నేను, నాకు బుద్ధి లేదు అంటున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు సుగుణ? ఏంటత్తయ్యా మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు? నేను ప్రతి సంవత్సరం బంగారం, ప్రతి పండక్కి పట్టుచీర, ఇంకా వెండి ఇవన్నీ మీకు ఇప్పించేది నేను మీకు వంట చేసి పెట్టడానికా? ఇవన్నీ మీకు మేము ఇచ్చేదే మీరు నన్ను బాగా చూసుకోవడానికి. మీకు కావలసినవన్నీ వస్తున్నాయి కదా, ఇక నాకు పని చేసి పెట్టడానికి ఏంటి మీకు బాధ? పని నేనే చేసి మీకు కావలసిన అన్నీ నేనే ఇచ్చి అన్నీ నేనే చెయ్యాలా? మీకున్న పట్టు చీరలన్నీ మావాళ్ళు పెట్టినవే, అన్నీ మర్చిపోయారా? నేను ఇవన్నీ ఇచ్చినందుకు కాను మీరు దానికి సరిపడా పని చెయ్యొద్దా ఏంటి? అత్తగారికి కోడలు వండి పెట్టాలన్నది మిగతా విషయాలు, కానీ మన విషయాల్లో మాత్రం కాదు. సులోచన సుగుణ మాటలకు కంగుతింది. తన మాటలు మనసుకి ఎంతో కష్టంగా తోచాయి. తనకు అక్కడ ఉండబుద్ధి ఏక స్రవంతి దగ్గరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. ఇక అక్కడి నుండి బయలుదేరి స్రవంతి దగ్గరికి వెళ్ళిపోయింది. స్రవంతి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్పి
ఎంతో బాధపడింది సులోచన. స్రవంతి అత్తగారిని ఎంతో ప్రేమగా ఆదరించింది. జరిగినవి ఏవీ మనసులో పెట్టుకోలేదు. అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకోసాగింది స్రవంతి. 4 రోజుల తర్వాత అక్కడికి సుగుణ కూడా వచ్చింది. ఆగు సుగుణ, ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు? అత్తయ్యను నానా మాటలు అని బయటకు గెంటేశావు కదా, ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? తిండి కూడా సరిగ్గా తినక ఎన్ని రోజులైందో ఏమో. చూడు, మొహమంతా పీక్కపోయి ఎలా అయిపోయిందో అత్తయ్య. డబ్బుంటే సరిపోదమ్మా, మంచి మనసుండాలి. నన్ను నువ్వు అన్ని మాటలన్నా నేను నిన్ను తిరిగి ఒక్క మాట కూడా అనకుండా వెనక్కి వచ్చేశాను. కానీ అత్తయ్యని ఇలా బాధ పెట్టినందుకు నిన్ను మాత్రం ఎప్పుడూ క్షమించను. అయినా నిన్ను ఎంత బాగా చూసుకుంది అత్తయ్య. ఆమెను ఇంత బాధ పెట్టాలని నీకెలా అనిపించింది? మరి నేనంత బాధ పెట్టకపోతే అత్తయ్య నీ విలువెలా తెలుసుకుంటుందక్క? ఏంటి సుగుణ నువ్వు అనేది? అవునక్క, నేను ఇన్ని రోజులు ఆడిందంతా నాటకం. నిజంగా నేను అత్తయ్యను కానీ నిన్ను కానీ బాధ పెట్టాలని అనుకోలేదు. నేను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో పరిస్థితినంతా అర్థం చేసుకున్నాను. మీ మరిది గారు నాతో జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఆయన ఎంతగానో బాధపడ్డారు. ఆయనకి మీరంటే చాలా ఇష్టం అక్క. వదినను ఎలాగైనా సంతోష పెట్టాలని, అమ్మను ఎలాగైనా మార్చాలని, దానికోసం మనమే ఏదో ఒక పని చేయాలని నాతో చెప్పారు. అదంతా అర్థం చేసుకున్న తర్వాత ఆయన నేను కలిసి ఇదంతా చెయ్యాలని ఒక పథకం అనుకున్నాం. ఆ విధంగానే ఇన్ని రోజులు ఇలా నాటకం ఆడాం. అంతేకాని నేను నిజంగా నీ మీద దొంగతనం మోపాలని కానీ అత్తయ్యని ఇలా బానిసలా చూడాలని కాదు. నేను అలా చూడడం వల్లనే అత్తయ్య నీ విలువ తెలుసుకుంది, నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు నీ మీద దొంగతనం మోపి ఇంట్లో నుండి పంపించేయడానికి కారణం కూడా ఇదేనక్క. నువ్వు అక్కడే ఉంటే అత్తయ్యని నేను ఏ బాధ పెట్టినా నువ్వు ఒప్పుకోవు. అత్తయ్యకు సహాయం చేసి తనకు ఏ కష్టం లేకుండా చూసుకుంటావు. కష్టం కలిగితేనే కదక్క ఎదుటి వాళ్ళ బాధ అర్థమయ్యేది. మనకు ఏ బాధ లేనప్పుడు అవతలి వాళ్ళ బాధ మనకేమీ అర్థం కాదు. అందుకే తప్పనిసరి నా నెక్లెస్ నీ బ్యాగ్లో నేనే వేశాను. అప్పుడన్నా నువ్వు బయటికి వెళ్ళిపోతావని, కష్టం అంటే ఏంటో అత్తయ్యకు తెలియచేయాలనుకున్నాను. నన్ను క్షమించక్క. చూడండి అత్తయ్య, మిమ్మల్ని కష్టపెట్టాలని నేను ఈ పనంతా చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరనుకున్నట్టుగానే మా ఇంటి నుండి మీకు కావలసిన వస్తువులన్నీ వస్తున్నాయి. కానీ అవన్నీ కాదనుకొని వద్దనుకొని దేనికోసం ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు? అనురాగం కోసం, అంతే కదా? అక్క మీపై చూపించే ప్రేమ కోసం. అన్నీ ఉన్న అక్కడ మీరెందుకు ఉండలేకపోయారు? నేను మీకు ప్రేమ చూపించకపోవడం వల్ల, మీతో అంత ఆప్యాయంగా ఉండకపోవడం వల్ల. అంతే కదా? మనిషికి కావాల్సింది ఇదే కదా అత్తయ్య. డబ్బేముంది, ఒక వస్తువు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. మనసుల సంతోషం అనేది కేవలం మనపై ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమను బట్టే ఉంటుంది. నేను మీకు అవన్నీ చూపించలేదు కాబట్టే మీరు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఎవరినైతే హీనంగా చూసి నానా మాటలు అన్నారో వాళ్ళనే మీ సొంత వాళ్ళగా భావించి ఇక్కడ ఉండిపోయారు. మీరెన్ని మాటలన్నా అవన్నీ మరిచిపోయి మీకోసం నాతో దెబ్బలాడుతుందే అక్క. ఇటువంటి మనిషిని మీరు ఎన్నెన్ని మాటలన్నీ బాధ పెట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అత్తయ్య. మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించలేనప్పుడు, ఆమెను మనలో కలుపుకోలేనప్పుడు ఎందుకు అత్తయ్య పెళ్లి చేసుకోవడం? ఎల్లప్పుడూ పుట్టింటి వాళ్ళ స్తోమతను బట్టి మన ఇంటి కోడల్ని చూస్తే ఇక మన ఇంటి మనిషి ఎప్పుడవుతుంది? అంతో ఇంతో మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, అప్పుడు స్రవంతక్క గతి లేనిది ఎలా అవుతుంది చెప్పండి?
మీకున్న దాంట్లోనే తనకు పెట్టండి. తను ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుకుంటే అప్పుడు ఎన్ని మాటలన్నా తప్పులేదు. అటువంటిది తన పుట్టింటి స్తోమతే ఎత్తి చూపి అక్కని ఎప్పుడూ బాధ పెట్టేవారు. ఈరోజు ఆ స్తోమత కాదు, ఆ ప్రేమే, తన ప్రేమే మీకు అవసరమైంది. చూసారా? క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా మీరు నిజం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కుటుంబంలో అందరూ ఒక్కటే. ఒక కుటుంబంలో చేరాక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అవుతారో చెప్పండి. ఇదంతా మీకు తెలియజేయడం కోసమే మిమ్మల్ని బాధ పెట్టాను. ఏమనుకోకండి. లేదమ్మా, లేదు. సుగుణ, నువ్వు చెప్పింది నిజంగా నిజమే. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అవును, ఏ వస్తువులు, ఏ డబ్బు నన్ను ఆపలేదు. స్రవంతి కోసం పరిగెత్తేలా చేశాయి. అదే మనిషికి కావలసింది, అనురాగం, ఆప్యాయత. నాకు అర్థమైంది సుగుణ. నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి, నాకు ఈ విషయం అర్థమయ్యేలా చేసినందుకు. ఇకపై ఎప్పుడూ స్రవంతిని నేను బాధ పెట్టను. చిన్నదానివైనా ఎంతో సంస్కారం, తెలివైన దానివి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మనమందరం కలిసి ఏ భేదభాగాలు లేకుండా జీవిద్దాం. అయ్యో, మీరు ఇంతలా చెప్పాలా అత్తయ్య? తప్పకుండా. మనం అందరం కలిసిమెలిసి ఉండడమే నాకు ఇష్టం. సుగుణ, చిన్నదానివైనా నాకు నువ్వెంతో మేలు చేశావు. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. నా మేలు కోసమే ఇదంతా చేస్తున్నావని నేను తెలుసుకోలేకపోయాను. నువ్వు, సత్యం కలిసి నా జీవితాన్ని నిలబెట్టారు. నాకున్న బాధని పోగొట్టారు. మీకు నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. కుటుంబం అంటే ఇలానే ఉండాలి. కలిసిమెలిసి ఒకరికి ఒకరు ఆలోచించుకోవాలి, అనురాగం పంచుకోవాలి. అప్పటి నుండి స్రవంతి ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించింది. సులోచన తన తప్పు తాను తెలుసుకుంది. ఎప్పుడూ స్రవంతిని బాధ పెట్టలేదు. సుగుణని ఆకాశానికి ఎత్తేయలేదు. ఇప్పటికీ ఇటువంటి కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయనుకుంటే మన ఆలోచన ఎంత మారాలి అని అర్థం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన మనిషిని మనలో కలుపుకోలేనప్పుడు బంధానికి విలువేముంది? ఏదేమైనా చివరికి అందరికీ కావలసింది ఆప్యాయత, అనురాగమేగా. అది మనకు రావాలి అంటే మనం కూడా అవతల వాళ్ళకి అదే పంచాలి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.